టుడే న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీ మొదటి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ పృథ్వీరాజు మరియు స్కూల్ ప్రిన్సిపల్ వెంకట నారాయణ, సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు మరియు కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లేశ్వరి, సీనియర్ ఉపాధ్యాయులు తెలుగు పండిట్ తమ్మినేని భరతరాజ్ మరియు శ్రీరామ్ కవచం మరియు వివిధ నాయకులు పాల్గొని మాట్లాడారు. కోదాడలో మొదటిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని మరియు కోదాడికి ఉపాధ్యాయులకి మంచి పేరు తీసుకుని రావాలని అన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. We are ready to bag one more ranks in the state level also in upcoming education years also. Thank you. And now, just a minute, within the 2 minutes, this is going to be finished. I request Taravatana, Pujita and team remix song from 6th class. పేరు తేవాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం చాలా మంచి ఇదిగా నడుపుతున్నారు. కాలేజీ చాలా మంచి పేరు కూడా ఉంది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇంకా ముందు ఇంకా పైకి ఎదగాలని కూడా నేను మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా హృదయపూర్వక నమస్కారాలు. కోదాడలో మొట్టమొదట బాలికల పాఠశాల నిర్వహించినందుకు వెంకటనారాయణ సార్ గారికి నేను అభినందనలు తెలుపుతున్నాను. మా రోజుల్లో ఇంత అవకాశం మాకు లేదు. మేము చదువుకోలేకపోయినాం. మేము 10th క్లాస్ వరకే చదివినాం. ఇప్పుడు అందరినీ చూసి మేము చాలా బాధపడుతున్నాం. ఒక దగ్గర ఊరు, ఒక దగ్గర స్కూల్ ఉండేది. మాకు మేము నడవటానికి ఒక 20 నిమిషాల అర్ధగంట ప్రయాణం ఉండేది. రోడ్డు మెయిన్ రోడ్లో గుంపుల నుంచి తిరుమల, మాది గుంపుల. అక్కడి నుంచి అక్కడికి నడిచిపోయి మేము 10th చదివేసరికి మా వాళ్ళకి భయం వేసి ఆ రోజుల్లో మాకు మ్యారేజ్ ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీకు పెద్ద అవకాశం ఇస్తున్నారు. మళ్ళీ మన కోదాడలో మొట్టమొదట బాలికల పాఠశాల పెట్టిన వెంకటనారాయణ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అది మీరు ఉపయోగించుకొని ఆడపిల్లలందరూ, గర్ల్స్ అందరూ మంచిగా చదువుకొని కోదాడకు మంచి పేరు తీసుకొచ్చి, మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకొచ్చి, హైదరాబాదు పబ్లిక్ స్కూల్ వారికి కోదాడ ఆడపిల్లలు చాలా బాగా చదువుకున్నారు, అన్నిట్లో మొదట్లో ఉన్నారని వాళ్ళకు కూడా మీరు సహకరించాలని, మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నా తరఫున కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. గౌరవనీయులు సంస్థ అధ్యక్షులు వంగవీటి రామారావు గారికి, అదేవిధంగా మన కోదాడ మున్సిపాలిటీ చెప్పుకునేటువంటి ఏరియా మున్సిపల్ కోటేశ్వరరావు గారికి, పెద్దలు కొల్లు క్షత్రయ్య గారికి. కొల్లు అనేది మా తాతగారింటి పేరు. భుజాలపై మోస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ హైదరాబాద్ ప్రైవేట్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్, దీన్ని సారథ్యం వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ పుల్లూరి వెంకటనారాయణ గారికి, గౌరవనీయ అధ్యాపక మిత్రులకు, తల్లిదండ్రులకు, ప్రేమన విత్కూల్ ఒక మోటివ్తో స్టార్ట్ చేశారు. కోదాడ విద్యారంగంలో ప్రైవేట్ సెక్టార్లో మొట్టమొదటిసారిగా బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి విద్యా సంస్థ హైదరాబాద్ పబ్లిక్. దీని వెనక ఒక ఆశయం, ఒక లక్ష్యం నిగూఢమై ఉన్నది. ఎంతో అనుభవం కలిగినటువంటి Respected chief guests on the dais, esteemed principal,
proud parents, it is my privilege and my great pride to be here today on this joyful occasion of our annual day celebrations. It's not just about celebrations or performances. It is also about a journey of our learning, transformation and growth of each and every individual students. You need to remember one thing. You all always have this ability within you that you can dream big and you can always achieve bigger. Success is not just about talent. It builds on courage, discipline, dedication and consistency. Leadership is another quality I want each and every student to think the people around you. It's about taking responsibility. 25-26 విద్యా సంవత్సరం మనం మొదటిసారిగా ప్రారంభించి యాన్యువల్ డే నిర్వహించుకుంటున్నాం. ఈ యాన్యువల్ డేకి ఇచ్చేసినటువంటి గౌరవ తల్లిదండ్రులకు మరియు ముఖ్య అతిథులు 2000 యాన్యువల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నమాట. అది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం హైదరాబాద్ వారి సారథ్యంలో కేవలం బాలికల విద్య కోసం కోదాడ పట్టణంలో స్థాపించిన మొట్టమొదటి పాఠశాల మరియు కళాశాల మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అండ్ గర్ల్స్ జూనియర్ కాలేజ్. కార్పొరేట్ కళాశాలలో పనిచేసిన అనుభవం కలిగిన బోధనా సిబ్బందిని కలిగి ఉంటాం మా ప్రత్యేకత. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే మా పాఠశాల విద్యార్థిని చిరంజీవి సిహెచ్ రిస్విని జిల్లా స్థాయిలో నిర్వహించిన కరాటే పోటీల్లో పాల్గొని జిల్లా 2వ స్థానాన్ని కైవసం చేసుకోవడం మాకెంతో గర్వకారణం. స్పోర్ట్స్ డే సందర్భంగా మండల జిల్లా స్థాయిల్లో మా పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు ప్రథమ ద్వితీయ బహుమతులు పొందడం మా విజయానికి ప్రతీక. అలాగే పాఠశాల స్థాయిలో నిర్వహించిన బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన విద్యార్థినుల ప్రదర్శన అజరామరం. రామానుజన్ గారి జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన సైన్స్ డే వేడుకల్లో మా చిన్నారులు ప్రదర్శించిన నమూనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది మాకెంతో గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మండల మరియు జిల్లా స్థాయి అండర్-14, అండర్-17 కబడ్డీ పోటీల్లో మా పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు సెలెక్ట్ కావడం మాకెంతో గర్వకారణం. అదేవిధంగా బతుకమ్మ మరియు రంగోలీ లాంటి కార్యక్రమాల నిర్వహణలో భాగంగా మా విద్యార్థులు కనబరిచిన ప్రతిభ మాకెంతో స్ఫూర్తిదాయకం. 2025-26 సంవత్సరానికి గాను ఇదే కార్యక్రమ అధ్యక్షులు మేడం పృథ్వీ రమణ గారు, అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు వెంకనారాయణ గారు, మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమబాబు గారికి, వైస్ చైర్మన్ మల్లేశ్వర్ గారికి, ఈ వార్డు కౌన్సిలర్ కందుల కోటేశ్వరరావు గారికి, అలాగే మనకి ఈ కోదాడికే ఆణిముత్యాలు ఇద్దరు, శ్రీరామ్ కౌచం గారు, భరతారావు గారు. ఈ మంచి విలువలతో చెప్పే స్కూల్ ఇది. మంచి మరి మనం రామాయణ భారతంలో వింటాం తప్ప కలియుగంలో చూడాల ఈ భరతారావు గారిని, శ్రీరామ కౌచం గారిని. వృత్తే దైవంగా భావిస్తూ తమ జీవితాన్ని కొన్ని వేల మంది విద్యార్థులకు ఉన్నత స్థానంలో నిలిపిన గురుదేవులు వాళ్ళిద్దరు కూడా ఈ రోజున వారు మన కార్యక్రమం రావడం మన అదృష్టంగా భావిస్తూ, మరి అట్లాగే మా సారు స్కూల్ని ఒక క్రమబద్ధంగా నడిపిస్తూ మంచి గుర్తింపు తీసుకొచ్చి ఈ రోజున మరి ఎంతోమంది విద్యార్థులు వారు కూడా మరి సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళేవారు. వారికి ఇక్కడ కాసుకొని మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడే పెద్దలు మాట్లాడారు. నిజంగా ఈ రోజున కోదాడలో ఎన్నో స్కూల్స్ వచ్చాయి. అలాగే కోదాడ నియోజకవర్గంలో కూడా మెయిన్ మండల హెడ్ క్వార్టర్స్లో కూడా స్కూల్స్ పెట్టి బ్రహ్మాండంగా రన్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున కోదాడ నియోజకవర్గం
అన్ని విధాల అభివృద్ధి చెందుతూ కోదాడ కూడా ఈ రోజున ఊహించిన స్థాయిలో అభివృద్ధి చెందుతున్న పరిస్థితి ఈ రోజున. అటువంటి ఈ పట్టణంలో ఇటువంటి స్కూల్ పెట్టడం మా అందరూ కూడా ఎంతో సంతోషం. ఎందుకంటే మేము కూడా ఎక్కడైనా చెప్తాం పలానా పేరు అంటే పలానా చోటు పోండి అని, మాకు ఆ గూడూరు చెంగాయడనే మంచిగా చెప్పేవాళ్ళని. సంతోషం మరి. ఎందుకంటే మెయిన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉంటూ ఈ రోజున కోదాడ హుజూర్నగర్ 2 నియోజకవర్గాలు కూడా 2 కళ్ళతో చూసుకుంటూ ఎక్కడ ఏ చిన్న